ఫిబ్రవరికి పనిచేస్తాం. 16 ఫిబ్రవరి వరకు ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉంది కనుక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా, పనిచేస్తాం కదా. 17 ఫిబ్రవరి అయింది, 17 మార్చిలో పోయింది. అందులో నుంచి 3,000 కోట్లు మాత్రం మొన్నటికి ఏది మనకు మన సభ సందర్భంగా మనకు నార్మేట గ్రామంలో ఆయిల్ ఫ్యాక్టరీ రిఫైనరీ ప్రారంభించే క్రమంలో 3,500 కోట్ల రూపాయలు అందరికి ఎకరం చొప్పున వేశారు. గమ్మత్ ఏంటంటే చాలా ఉపాయం చేస్తుంది గవర్నమెంట్. ఎట్లా ఉందంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎకరము రెండో రోజు 2 ఎకరానికి 3వ రోజు 3 ఎకరానికి పడేది కదా. అవన్నీ పోయి 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడత ఎగ్గొట్టిన విడతలు కాకుండా ఇప్పుడు ఇంకో విడతకి ఏం చేశారంటే ఇప్పుడు అందరికి ఎకరం పైసలు వేసేసారు. 50 ఎకరాలు ఉన్న వాడికి ఎకరమే వస్తుంది, 1 ఎకరం ఉన్నవాడికి ఎకరం వస్తుంది. ఈ ఎకరం ఉన్నవాడికి ఎకరం 2వ ఎకరం లేదు రాదు. ఇక్కడ జరుగుతుంది మిస్టేక్ అంటే ఇక్కడ ఏదో లంక బిందెలు లేవు అనుకొని వచ్చినాం, బట్ ఇక్కడ ఏ బిందెలు లేవు, అంత ఉట్టిదే ఉన్నాయని చెప్పేసి ఆనాడు ఒక మాట కామెంట్ చేశారు. నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, ఢిల్లీకి పోతే అప్పు కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక కెప్టెన్ మమ్మల్ని దొంగలా చూస్తున్నారని మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి మాట. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే సార్, రోజువారీ సాధారణ ఖర్చుకు కూడా అప్పు చేయాల్సి వస్తుంది. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది గవర్నమెంట్ కేవలం 2 సంవత్సరాలు 3 నెలలు. విచిత్రం ఏంటంటే బడ్జెట్ కంటే అప్పు ఎక్కువ కనిపిస్తుంది. 3,24,000 కోట్లు అప్పు బడ్జెట్, 3,20,000 ఒక సంవత్సరం బడ్జెట్ అంతా అప్పు చేసేసి ఏది 2 సంవత్సరాలు. ఇందులో మళ్ళీ పాత ప్రభుత్వాలు అప్పులు చేసినాయని చెప్పేసి మళ్ళీ మీదకి వెళ్ళి నిందలేయడాలు మాట్లాడాలి. అసలు ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? వీళ్ళు దావూస్ పోయి చేసినటువంటి ఎంఓయూలన్నీ గ్రౌండ్ ఎప్పుడైతే ఎన్నేళ్లకైతే ఇమీడియట్ ఏం కావు, చెప్పుకున్నంత గొప్పగా ఏముండయి సార్. జాబ్ క్యాలెండర్లు ఎందుకు సార్? ఒక నిమిషం సార్. జాబ్ క్యాలెండర్ల విషయంలో క్లారిటీ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ల విషయంలో క్లారిటీ లేదు, మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ల విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు, దరిదాపు 420 ఇచ్చినటువంటి హామీల విషయంలో క్లారిటీ లేదు, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయం క్లారిటీ లేదు, కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ లేదు. అసలు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామన్నారు, ఆ బడ్జెట్లో కూడా ఇప్పటివరకు ఎట్లాంటి క్లారిటీ కూడా లేదు. సో ఇన్ని క్లారిటీ లెస్గా ప్రభుత్వం ముందుకు పోతోంది. స్పష్టంగా మీరు చెప్పి వాటికి అదనంగా చెప్తాను, మీరు చెప్పిన వాస్తవాలు. అదనంగా అయితే నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాను, అది తెలియదు. తులం బంగారం మహిళలకు ఇస్తాడు, ఆ 1,00,000 రూపాయలకి దిక్కు లేదు, చూస్తున్నాము. అట్లాగే మీరు పెన్షన్లు అంటే ఎప్పుడో రిటైర్ అయిపోయి సంవత్సరం అయినా కూడా కనీసం వాళ్ళు కూడబెట్టుకున్న సొమ్ము కూడా వాళ్ళు ఇవ్వడానికి చేతులు రావడానికి డబ్బులు కూడా లేవు, చూస్తున్నాం మనం. అట్లానే మీకు రైతు భరోసా 15,000 ఇస్తాన్ని 12,000 తగ్గించి పంచపండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 3 అని చెప్పి 2 కొట్టేసినట్టు వరుసగా 2 విడతలు ఎగ్గొట్టారు. ఒక విడత ఇవ్వడానికి కూడా ఇప్పుడు అటు ఆరాకొర బడ్జెట్ చేస్తున్నారు కదా. రైతులకు 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తున్నారు. అన్ని బట్టి అంటే అప్పుడు ఆపద్ధర్మంగా హామీ ఇచ్చిన అవి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము అంటున్నారు. 18,000 కోట్ల వసూళ్లు ప్రతి నెల వీళ్ళకి వచ్చే ఆదాయం 27,000 కోట్లు. ఇప్పుడు 25,000 కోట్లు కూడా దాటిందట. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది. అంటే ఆదాయానికి మించిన ఖర్చు ఉన్నది. మనని ఉగాది పంచాంగం చదువుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత అంటే 18, 27 అని చదవాల్సింది. 18 ఆదాయం, 27 ఖర్చు. 27,000 కోట్లు పోయి ఇప్పుడు అతి త్వరలో అంటే బడ్జెట్ పెరుగుతున్నా కొద్దీ అతి త్వరలో 30,000 కోట్లు జరుగుతుందట. అంటే సగానికి సగం బడ్జెట్ లో సగం వసూలు అవుతున్నాయి, మొత్తం ఖర్చు ఏమో 30,000 కోట్లకు వస్తుంది. ఎట్లా అనే సమస్య వస్తుంది. కానీ ఇవన్నీ తెలవకు వచ్చిండ్రా, లంక మీదలో ఉన్నాయని తెలుసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు ఉన్నదని చెప్పి ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు ఆరోపించింది కదా, వాళ్ళు తెలుసు కదా. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో బడ్జెటరీ అప్పులు ఎంత, గ్యారంటీ అప్పులు ఎంత, అసలు అప్పులు ఎంత అంటే మన కాగు నివేదిక వచ్చింది కదా. 4,20,000 కోట్లు, 4,30,000 కోట్లు మాత్రమే బడ్జెటరీ అప్పులు. ఇంకా 3,70,000 కోట్లు అంటున్నారు ఏది గ్యారంటీ అప్పులు తీసేస్తే. మరి 3,70,000 కోట్లు 2.5 అయిపోయింది కదా. ప్రభుత్వంలో 370 చేరుకుంటారు వీళ్ళు కూడా, సమస్య లేదు. కనుక వాళ్ళు 10 ఏళ్ల 9.5 ఏళ్ల పాలనలో కేవలం 4 లక్షల కోట్ల అప్పు చేస్తే 2.5 ఏళ్లలోనే మరి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే ఎట్లా అనేది అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి ఏమో ఇట్లున్నది. బట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమో పీక్స్ లో ఉన్నాయి. 2029 వరకు నేనే ఉంటా, ఆ తర్వాత కూడా 10 ఏళ్ల ముఖ్యమంత్రి నేనే ఉంటా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లక్ష్మణ్ గారు గెలిచేసిండు, డాక్టర్ లక్ష్మణ్ గారు. ఆయనకే లెక్కలు తెలియదు అంటున్నాడు. ఆయన ఏమన్నాడు, రేపు డిసెంబర్, నేను మొదటి నుంచి చెప్తున్నాను శ్రీకాంత్, డిసెంబర్ 2028 11వ తేదీ అంటే మన ఫస్ట్ అసెంబ్లీ సమావేశం మొదలైన రోజుకి ముగుస్తుంది. తర్వాత రాష్ట్రపతి పాలన అవుతుంది తప్ప ఈయన కంటిన్యూ కాదు. ఆ మాట చెప్తే ఆయన లెక్కలు తెలవని అంటున్నారు. చూస్తున్నాం కదా. అట్లాగే లెక్కలు తెలవదు ఎవరికి అంటే ఇప్పుడు విభజన చాటు మన డీలిమిటేషన్ విషయంలో దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఎట్లా అంటే డీలిమిటేషన్ లో
అదే రేషియోలో పెరుగుతున్నాయనే కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన డాక్టర్ ఎట్లా అయిందో లెక్కలు తెలియదని లక్ష్మణ్ అంటున్నాడు బీజేపీ ఆయన. కానీ నేనేమంటా ఈయనకి లెక్కలు తెలుస్తలే, మరి ఈయన మరి మొన్న హార్వర్డ్ యూనివర్సిటీ చదివచ్చింది కదా, మరి ఈయనకి ఏం లెక్కలు తెలుస్తున్నాయి నేను అంటున్నాను. ఎందుకంటే 100 పోయి 150 అయితే అదే రేషియోలో మనకు మన ఉత్తరప్రదేశ్ లో అట్లే పెరుగుతున్నాయి కదా. ఉత్తరప్రదేశ్ లో 80 ఉన్నాయి, ఇప్పుడు 120 అవుతాయి. మన దగ్గర 40 ఉంటే 60 అవుతాయి, అంతే కదా. అటువంటి అది విడిచిపెట్టి దక్షిణ భారతదేశంలో 410 సీట్ల కొరత ఉంటుంది, ఉత్తర భారతదేశం వాళ్ళు ఓట్లు వేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు అదే కదా. ఇప్పుడు అక్కడ 80 ఉంటే మన ఉమ్మడి రాష్ట్రం 42 ఉన్నాయి. రైట్ మరి సార్, అప్పుడు ఆయన ఇప్పుడు రైట్. అంతే కదా, లెక్కలైతే కదా రేషియో అదే ఉంటది కదా. అవును 100-150 అయినప్పుడు రేషియో అదే ఉంటది కదా. దాని ఈ కనీస జ్ఞానం ఎందుకు లేకుండా పోతుంది ముఖ్యమంత్రి గారికి? నిన్ననే మాట్లాడాడు ఏది ఈ విషయం అంతా కూడా తప్పు చూడాలి సార్. ఇంకా మాట్లాడుతున్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఇంకేమేమి మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే అక్కడ చెప్పండి. అక్కడ కేరళ మొత్తం మొత్తం పత్రికలలో ఏంటంటే వార్తలు ఇచ్చేశారు ఇక్కడ బాగా అభివృద్ధి జరిగిందని. మరి అక్కడ ఏం మాట్లాడతారో చూడాలి. దాని మీద కూడా చర్చలు భవిష్యత్తులో మనం చేయాల్సి వస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాల విషయంలో ఎట్లాంటి క్లారిటీ లేదు. ఒకవైపు ఇస్తున్నటువంటి హామీలు మాత్రం ఆకాశంలో హార్మ్యాలు గడుతున్నట్టే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల పరిస్థితులు ఉంది. కర్ణాటకలో మొదలైనటువంటి ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి మహిళలకు ఉచితాలు డబ్బులు అకౌంట్లలోకి వేస్తూ బీహార్లో 10,000, కేరళలో 5,000, తమిళనాడులో 5,000. సో ఇట్లా అత్యాశలు చూపించేసి ఆ తర్వాత ప్రభుత్వాలు నడపడానికి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక అయితేనేమి, ఇటు తెలంగాణ అయితేనేమి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు లభిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.